హాయ్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్ ఫ్రై అండి, బట్ వెరీ టేస్టీ. అయితే లంచ్ బాక్స్గా కానీ లేదంటే మనం ఎప్పుడైనా ఉపవాసాలు ఉంటే ఉల్లిపాయ వాడుకోకుండా బంగాళదుంప వేపుడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, దానికి అలాగా మనం బంగాళదుంపలు మనకు కావాల్సినవి ఫ్రై ఎంతైతే అంత అన్ని దుంపలు తీసుకుని కుక్కర్లో ఇంచుమించు 3-4 కూతలు వచ్చే వరకు ఉంచుకుంటే మెత్తగా కుక్ అవుతాయండి. దానికి చూడండి అలా తొక్క తీసి మనం దుంపల్ని అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగా వేగుతాయండి. చాలా తొందరగా వేగిపోతుంది, ఎందుకంటే ఉడికిన దుంప కదా, అందుకని. దానిలోకి మనం కస్తూరి మేతి అలాగే కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర అవి వేసుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, అలా ముక్కలు కోసుకున్న తర్వాత ఒక బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, పచ్చి దుంపకైతే ఎక్కువ పడుతుంది. ఇలా ఉడికిన దుంపకైతే తొందరగానే వేగిపోతుంది, ప్లస్ తక్కువ ఆయిల్ పడుతుంది. దానికి చూడండి, రంగుకి రంగు ఆరోగ్యానికి ఆరోగ్యం, కొద్దిగా పసుపు జీలకర్ర రెండు వేసి శుభ్రంగా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలండి. అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కూడా వేసుకుని ఎప్పుడు ఫ్రైల్లో వేసుకుంటే కనుక క్రిస్పీగా ఉంటుంది. కరివేపాకు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా. అదే మెత్తటి కూరలు అయితే కరివేపాకు పడేస్తాం కదండి, అందుకని ఇలా ఫ్రైల్లో వేసుకుంటే కనుక చాలా కమ్మగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేగిన తర్వాత కరివేపాకు బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ కూర కొంచెం కలర్ మారిన తర్వాత మనం అలాగే చెప్పాను కదా, ఎర్రకారం ఒక్కటేనండి వేసుకుంటే సరిపోతుంది ఈ కూరకి. దానికి ఏంటంటే మనం కూర అయిపోయిన తర్వాత ఎర్రకారం వేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే కనుక చక్కగా వేగుతాయండి. ఈ కూర మనకి మెయిన్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. వేరంగా అయిపోతుంది కదా. మనకి కొద్దిగా దీంట్లో చాట్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఎప్పుడు కూడా ఆలూ ఫ్రైకి మెయిన్ ఏంటంటే కూరల్లో కానీ చాట్ మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. చెప్పాను కదా, ఎర్రకారం కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత వేడివేడిగా మనం ఒక బౌల్లోకి తీసుకుని దాని మీద వేడిగా ఉండగానే కొద్ది కస్తూరి మేతి కూడా వేస్తే చాలా బాగుంటుందండి ఈ కూరకి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. వేళ నా దగ్గర లేదు, అందుకని వేయలేదు. మీరు కూడా ఈ కూర ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. మంచి ఫ్రై అండి, వెరీ ఈజీ లంచ్ బాక్స్ ఐటము. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా బాక్స్ అంతా తింటారు చాలా ఇష్టంగా. ఆలు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ట్రై చేయండి, కామెంట్ చేయండి.